హాయ్ అండి. చిన్న చేపల పులుసును చింతాకుతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ చేపల్ని బాగా క్లీన్ చేసి దీనికున్న తల, తోకను కట్ చేసి స్టమక్‌ని కూడా చాలా క్లీన్‌గా చేసుకోవాలి. దీనిపైన ఉన్న పొట్టును కూడా తీసేసుకొని ఇప్పుడు కల్లుప్పు వేసి మెత్తగా కరిగేలాగా కలిపి కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసేసుకొని నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. 2 టమాటాలను ఇలా చిన్నగా కట్ చేసుకొని చింతపండు రసంలోకి వేసేసుకొని దీంట్లోకి పసుపు, కారం, ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి అందులోకి దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు, అల్లం, కొద్దిగా పసుపు వేసి బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాతకి చింతాకును 1 కప్పు వరకు తీసుకొని ఇది కూడా బాగా వేగించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా రసాన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాతకి ఇందులోకి చేపల్ని వేసేసుకొని ఎక్కువ కదపకుండా నెమ్మదిగా కదిపేసి పైన మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి, సరిపోతుంది. లాస్ట్ లో దీంట్లో కొంచెము ధనాల పొడి, కసూరి మేతి ఇది కొంచెం ఒక 1 మినిట్ వేగిన తర్వాత లాస్ట్ లోకి కొత్తిమీర కొంచెం ఘాటుగా ఉండడానికి కోసం ఓ 2-3 పచ్చిమిర్చీలు పొడుగా కట్ చేసుకుని వేసుకుంటే చాలండి. అంతేనండి, గుమగుమలాడే ఘాటుగా ఉండే కారంగా పుల్లగా అనిపించే చింతాకు చేపల పులుసు మనకు రెడీ అయినట్లే. మరి పూర్తి వీడియో కావాలనుకుంటే నా ఛానల్లో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.